బీజేపీ ఆపరేషన్ ఆకర్ష తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. బీఆర్ఎస్ కు బై బై చెప్పిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాటలోనే మరో 10 మంది మాజీలున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో కారు దిగేది ఎవరెవరు, బీజేపీలో చేరబోయేది ఎందరనే చర్చ కొనసాగుతోంది. అటు బీఆర్ఎస్ మాత్రం ఎవరు పోయినా నష్టం లేదని చెప్తోంది. వలసలపై బీజేపీ వ్యూహం ఏంటి, బీఆర్ఎస్ ఎలా చెక్ పెట్టనుంది, జంపింగ్స్ పై కాంగ్రెస్ ఏమనుకుంటోంది? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తారని ముఖ్యంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వెళ్లే వారిలో ఎవరెవరు ఉండే అవకాశం? అంటే ఎమ్మెల్యేలు వెళ్ళరు, ఎందుకంటే ఎమ్మెల్యేలు వెళ్తే కనుక అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు వెళ్తారని గత 2 రోజులుగా చర్చ జరుగుతుంది. సో అది ఎంతమంది అన్నది మనకు తెలియదు. ఇద్దరు మాత్రం కన్ఫర్మ్ అయ్యారు. ఒకళ్ళు గువ్వల బాలరాజు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయారు, 2 times ఎమ్మెల్యే. ఆయన అయితే వెళ్ళడం ఖాయం. నిన్నే మన డిఎన్ఏ షోలో ఆయన మాట్లాడారు. మనకు ఎక్స్క్లూజివ్గా చాలా సమాచారం ఇచ్చారు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది. రెండవది అబ్రహం, ఆయన అలంపూర్ ఎమ్మెల్యే. అలంపూర్ మొన్న బీఆర్ఎస్ టికెట్ ఆయనకు దొరకలేదు. ఆయన బదులు చల్లా వెంకట్రామరెడ్డికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సన్నిహితుడికి విజయుడికి టికెట్ ఇచ్చింది. మొదలు అబ్రహంకి ఇచ్చిన టికెట్ అనౌన్స్ చేసిన బీఫామ్ ఇవ్వలేదు. చివరి నిమిషంలో కేసీఆర్ ఆయన మాట విని విజయుడికి ఇచ్చారు. విజయుడిని గెలిపించుకుని చల్లా వెంకట్రామరెడ్డి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల ముందు, బీఆర్ఎస్ లో లేకుండా. సో సంపత్కి సపోర్ట్ చేశారు ఎన్నికల ముందు. బట్ ఇప్పుడు ఆయనకి ప్రియారిటీ లేదన్న ఉద్దేశంతో ఆయన కూడా బీజేపీలో చేరుతున్నారు. ఎందుకంటే అక్కడ అలంపూర్లో పెద్దగా భారతీయ జనతా పార్టీ ప్రెజెన్స్ లేదు, పెద్దగా లీడర్ కూడా లేరు. కాబట్టి ఆయన కూడా చేరొచ్చు అని టాక్ వినిపిస్తుంది వీళ్ళిద్దరు. ఇక మిగతా పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఖండించారు. నిన్ననే జైపాల్ యాదవ్, మనకు కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఫోన్ లైన్లో మనతో మాట్లాడారు. నేను బీఆర్ఎస్ను వీడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇక మరో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరు వినిపించింది. ఆయన కూడా ఖండించారు. నేను చివరి శ్వాస ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, నేను పార్టీ మారనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇవాళ అచ్చంపేట క్యాడర్ను పిలిపించుకొని హరీష్ రావు కూడా మాట్లాడారు తెలంగాణ భవన్లో. సో ఇవన్నీ డెవలప్మెంట్ చూసిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చు, 10 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు పేర్లు ఏమి వినిపిస్తున్నాయంటే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కేవలం 6-7 వేల ఓట్లతో ఓడిపోయారు. ఎవరెవరైతే ఆ బిఎల్ సంతోష్, తర్వాత ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో దానిలో స్ట్రక్అప్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, బీరం హర్షవర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది కొల్లాపూర్. ఆయన ఖండించారు, బట్ తీవ్ర స్థాయిలో ఖండించారా లేదా అన్నది చూడాలి. అంటే ఈ ఉన్నట్లుండి బీఆర్ఎస్ నేతలు ఎందుకు బీజేపీ వైపు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు? అంటే ఒకటి, అందరూ వెళ్తామని మనం చెప్పలేం. ఇప్పటికీ మీకు రూరల్ ఏరియాస్ లో బీఆర్ఎస్ చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంది. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. గ్రౌండ్ రియాలిటీలో చూస్తే నేతలు, ప్రతి కాన్స్టిట్యున్సీలో నేతలు ఉంది బీఆర్ఎస్ కదా, బీజేపీ కంటే కూడా రూరల్ ఏరియాస్ లో. సో ఎందుకు చూస్తున్నారంటే మనం పరిణామాలు చూస్తున్నాం. పార్లమెంట్ ఎలక్షన్ లో 37% నుంచి 17% పడిపోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినారు. ఆ తర్వాత మొన్న ప్లీనరీ బాగా సక్సెస్ అయింది, చాలా జనం వచ్చారు. 10 లక్షల మంది జనం అక్కడికి వచ్చారని చెప్తున్నా సరే కనీసం 5-6 లక్షల మంది అయినా వచ్చారు. టీవీలో కూడా చాలా మంది కేసీఆర్ ప్రసంగం గురించి ఎదురు చూశారు. అంత సక్సెస్ అయిన తర్వాత ఏప్రిల్ 27 తర్వాత జరిగిన ఏ పరిణామం కూడా బీఆర్ఎస్ కలిసి రావట్లే. అంటే సీఎం రమేష్ కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు ఒకటి, ఫస్ట్ కవిత వ్యాఖ్యలు. కవిత మే 1వ తేదీన నేను సరైనంత చేయలేదు, ఎవరికి కౌలు రైతులకి సరిగ్గా చేయలేదు, తర్వాత బంగారు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, ఈ మాటలు అన్నారు. తర్వాత కవిత వ్యాఖ్యలు, కుటుంబంతో విభేదాలు, దీని తర్వాత కాళేశ్వరం కమిషను సంబంధించిన విచారణకి హరీష్ రావుని, తర్వాత కేసీఆర్ ని పిలవడం, దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో రోజుకొక లీక్స్, నిన్న కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో తప్పుపట్టడం, ఇవన్నీ కూడా ఏప్రిల్ 27 నుంచి వాళ్ళ ఆగస్ట్ 5 వరకు లాస్ట్ 3 months గా చూస్తే ఏ వ్యవహారం కూడా మనకు ఒక్కటి వ్యవహారం కూడా కలిసి రాని ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో
బీఆర్ఎస్ పార్టీకి కలిసి రాని వ్యవహార నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ ఒక ఆలోచనలో కొద్ది మంది ఉన్నారు. ప్లస్ సీఎం రమేష్ కామెంట్స్ బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పి అంటే ఈ వ్యాఖ్యలే నేతల ఆలోచన అంటే కొద్దిమంది ఇప్పుడు నిన్న గువ్వల బాలరాజు ఆడియో ఉంటే గనక మనం చూడొచ్చు. దానిలో ఆయన ఏమన్నారో కూడా మనం టీసీఆర్ ఉంటే ప్లే చేయొచ్చు. వాళ్ళే విలీనం అయిపోతారట కదా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వద్దట కదా, మనమే పోయి ముందు బీజేపీలో కూర్చుంటే అయిపోద్ది కదా అని ఆయన అన్నారు. కొద్దిమందిలో డౌట్ ఉంది బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుద్దా అని. కానీ నాకు తెలిసి కేసీఆర్ అంత మాయల ఫకీర్ కదా కేసీఆర్. సారీ అంటే ఈ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు. మాయల్ ఫకీర్ అంటే నేను ఏ సెన్స్ లో అన్నా అంటే ఎవరినైనా ఏమార్చగలడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పాడు, తెలంగాణ ఇస్తే చేశాడా? చేయలే కదా. మరి అప్పుడు కవితను విడిపించుకోవడానికి ఆ సమయంలో మేము ఏదంటే అది రెడీ అన్నాడు కదా. సో అప్పుడు విలీనం చేయమని బీజేపీ అధిష్టానం సూచించినట్టుంది. మేము ఎన్డీఏలో చేరుతామంటే ఎన్డీఏలో కాదు విలీనం అని. సో అదే విషయాన్ని కవితతో కూడా కేటీఆర్ మిగతా వాళ్ళు కలిసినప్పుడు జైల్లో అనుంటారు. దాన్నే కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె అన్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు విలీనం చేస్తారు? విలీనం అయితే జరగదు. కానీ ఎన్నికలకు ముందు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, 2028లో కలిసి పోవచ్చు ఎన్నికలకు, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల బీఆర్ఎస్ నేతలు రాజకీయ భవిష్యత్తుపై ఏమన్నా ఆందోళన కలిగిస్తున్నాయి, అందుకే బీజేపీ వైపు ఇతర పార్టీలు చూస్తున్నారు. ఎస్, కొద్ది మందికి రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళన ఉండొచ్చు. కానీ ఇది టూ ఎర్లీ టు సే. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. 2028 డిసెంబర్లో ఎలక్షన్. 3.5 సంవత్సరాలు కూడా కాదు, 3 సంవత్సరాల ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్. ఇప్పుడు ఏంటంటే జనగణన ఒకటి జరగాలి, జనగణన కులగణన జరగాలి. జరిగిన తర్వాత డీలిమిటేషన్ అవుతుంది తెలంగాణలో, కంపల్సరీగా చేయాలి. 119 కాన్స్టిట్యున్సీస్ 154 కాన్స్టిట్యున్సీస్ అవుతాయి. తర్వాత మహిళా రిజర్వేషన్స్, దీనిలో 154లో 1/3 మహిళా రిజర్వేషన్స్ పోతాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్స్ కూడా పోయిన తర్వాత 154లో 50 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. సో చాలా మార్పులు ఉన్నాయి. సో రాజకీయంగా తొందరపడి ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఈ పార్టీ ఆ పార్టీ అనుకుని నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అయితే బీఆర్ఎస్ నేతలు అయితే గత కొద్ది కాలంగా 3.5 నెలలుగా జరుగుతున్న పరిణామాల పట్ల అన్హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు కానీ లేకపోతే ఇంకా ఫామ్ హౌస్ సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి కానీ లేకపోతే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కానీ వాళ్ళను బీజేపీ కొంత భయపెట్టొచ్చు. గువ్వల బాలరాజు నిన్న ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారం అసలు కానే కాదు, ఆ వ్యవహారంలో అసలు బీజేపీ తప్పులేదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన మాటకు నేను వెళ్ళా అని చెప్పారు. సో డెఫినెట్ గా ఆ కేసు ఇంకా ఉంది. ఎందుకంటే ఆ కేసు మీద బహుశా సుప్రీంకోర్టులో స్టే ఉంది. అక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వమని, ఆ కేసును సిబిఐకి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దాని మీద సుప్రీంకోర్టులో స్టే ఉంది. సిబిఐకి ఇన్వెస్టిగేషన్ లో ఇస్తే గనక వీళ్ళందరూ బుక్ అయ్యే అవకాశం ఉంది. గువ్వల బాలరాజు అయినా, బీరం హర్షవర్ధన్ రెడ్డి అయినా, తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి అయినా వాళ్ళకి భయం ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ పైలట్ రోహిత్ రెడ్డి మీద ఈడీ కేసులు పెట్టారు. సో ఈ భయం కూడా ఉండొచ్చు కొద్దిమంది నేతలకి. సో 10 మంది ఎమ్మెల్యేలను రకరకాలుగా 10 మంది మాజీ ఎమ్మెల్యేలను స్పెక్యులేషన్ వస్తుంది, కానీ అంతమంది ఆ సంఖ్యలో ఉండకపోవచ్చు. కానీ నేను చెప్పిన పేర్లో ఉన్న వాళ్ళని బీజేపీ కొంత భయపెట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం, ఈకార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ బీఆర్ఎస్ నాయకులు మీరు చెప్పినట్టు భయపడి పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు. అంటే కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు అలిగేషన్ డైరెక్ట్ గా కేసీఆర్, హరీష్ రావు మీద ఉంది. సో వాళ్ళు పార్టీ మారారు కదా. సో ఫార్ములా కేటీఆర్ మీద ఉంది, ఆయన పార్టీ మారారు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏది ఉంది? ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సిబిఐ చేతిలో ఉంది కదా. సిబిఐ చేతిలో ఆ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. రాష్ట్ర సిట్ వద్దు, సిబిఐ చేయాలని చెప్పింది. చెప్పిన దాని మీద గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ సుప్రీంకోర్టు స్టే ఎత్తేసింది అనుకోండి, ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అనుకోండి, అదేం చెప్తున్నారు? అదంతా కూడా ఫేక్ ఆపరేషన్, ఫామ్ హౌస్. ఇప్పుడు నిన్న గువ్వల బాలరాజే చెప్పారు, కేసీఆర్ చెప్పిన మేరకు నేను విన్నా అని చెప్పారు. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? సిబిఐ. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక ఎవరున్నారు, ఏంది, అసలు నిజంగా ఎమ్మెల్యేల కొనుగోలు ఉందా లేదా మ్యానిపులేటెడా?
అప్పుడు బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయాలని చూశారు. ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి. ఆయన ఊరుకుంటారా? సిబిఐ వస్తే గనక తన పేరు అన్పాపులర్ కావడానికి అవకాశం ఉన్న వ్యక్తుల్ని ఆయన ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళ లోపల పెట్టాలని చూస్తారు కదా, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చూస్తారు కదా. సో ఆ ఎపిసోడ్ లో ఉన్నదెవరు? అట్లాగే ఇప్పుడు గొర్రెల స్కామ్ కు సంబంధించి ఈడీ విచారణ చేపట్టింది. మాజీ మంత్రికి సంబంధించిన ఓఎస్డీ మీద విచారణ చేస్తామని చెప్తున్నారు. సో ఇట్లా ఒక విధంగా ఏంటంటే బీజేపీ డెఫినెట్ గా ఈ సిబిఐ ఈడీ రాడార్ లో ఉన్న వాళ్ళని ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా అంతే, సిబిఐ ఈడీ బూచి చూపించి వాళ్ళని తమ వైపు లాగే ప్రయత్నం చేస్తుంది. మీకు మహారాష్ట్రలో అజిత్ పవార్ మీద ఈడీ కేసులు పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది? వచ్చి జాయిన్ అయిపోయాడు ఎన్డీఏలో. వాషింగ్ పౌడర్ నిర్మా అని కేసీఆర్ చెప్పాడు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా అంటే బీజేపీలో జాయిన్ అయితే కేసులన్నీ ఆ నిర్మాతో ఉతుకుతే మరకలన్నీ మటమాయం అన్నట్టు ఈ బీజేపీలో జాయిన్ అయితే మరకలన్నీ మటమాయం అవుతాయి. సుజనా చౌదరి చూసాం, సీఎం రమేష్ వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందన్నది చూసాం కదా, వాళ్ళ మీద ఉన్న కేసెస్ అన్ని కూడా. సో ఇది అంతే, అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా అదే విధంగా చేశారు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా నేనేమని చెప్తాను, ఇప్పుడు ఈ 10 మంది మాజీ ఎమ్మెల్యేలు అంటారు కానీ 9వ తేదీ ఇద్దరు జాయిన్ అవుతున్నారు, గోల బాలరాజు, అబ్రహం ఇద్దరు జాయిన్ కావచ్చు. మిగతా వాళ్లను అట్లా ఏమంటారు, ఒక గాసిప్ వదలడం. ఇప్పుడు నిజంగా నాకు తెలిసి జైపాల్ యాదవ్ను, మర్రి జనార్దన్ రెడ్డిని కూడా కాంటాక్ట్ చేసి ఉంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉండి ఉండరు, అంతే తేడా. సో ఇక్కడ ఒక లీక్ వదలడం, ఆ లీక్ ఏంది, బీఆర్ఎస్ లో ఉన్న క్యాడర్ చర్చించుకోవాలి. బీఆర్ఎస్ లో ఉన్న నేతలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోతారు కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి జంప్ అయిపోయినారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఎమ్మెల్సీలు కూడా ఒక 5-6 జంప్ అయిపోయారు. అంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు మా పార్టీ పరిస్థితి బాగాలేదు కదా, బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు కదా, మేము జంప్ అయిపోతే అయిపోద్ది అని అనుకునే విధంగా ఉండాలని. అప్పుడు మనకు ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు విషయంలో కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఆగస్ట్ సంక్షోభంలో కూడా ఎమ్మెల్యేలు ఎంతమంది వైస్రాయ్ హోటల్లో ఉన్నారన్న విషయంలో ఎక్కువ ఫిగర్ సృష్టించి ఆ క్యాంపు నుంచి ఈ క్యాంపులోకి రావాలనుకోవడం. సో ఇప్పుడు బీజేపీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది, 10 మంది మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పి మైండ్ గేమ్ ఆడుతుంది. నిజానికి వాళ్ళతో వచ్చేది ఇద్దరే ఇప్పుడు, కానీ మిగతా వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారని మైండ్ గేమ్ ఆడితే ఇంకో 2-3 వచ్చినా ఆ పార్టీకి లాభం కదా, అట్లా ఆలోచిస్తుంది. సో 10 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్ గా మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని నేను అనుకోను. ఒకళ్ళిద్దరు జాయిన్ అవుతారు, మిగతా 2-3 వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీరు చెప్పిన కేసులు ఏవి కూడా దానిలో వాళ్ళు రారు. ఫోన్ ట్యాపింగ్ మేజర్ గా అలిగేషన్స్ ఎవరి మీద? కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, లేకపోతే వీళ్ళ మీద చేశారు కదా, వాళ్ళేం జాయిన్ గారు. కాళేశ్వరం, హరీష్ రావు, కేసీఆర్, అదెవరు విచారణ చేస్తుంది? ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే బీజేపీలో జాయిన్ అయితే లాభం. ఈడీ, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేరు కూడా వినిపించింది, భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావచ్చు కదా. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆమె బీజేపీలో జాయిన్ కావచ్చని టాక్ వినిపించింది. బండి సంజయ్ని ఆమె కలిశారు, బండి సంజయ్కి స్వాగతం అని ఫ్లెక్సీలు కూడా పెట్టారు. సో ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మొన్న విలీనం గురించి సీఎం రమేష్ చేసిన కామెంట్స్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ను షేక్ చేశాయని చెప్పొచ్చు. బట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే అవకాశమే లేదు కదా. లేదు, ఇప్పుడైతే లేదు. అది ఒక్కప్పటి మాట. నేను చెప్పింది మీరు లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాస్తవమా అంటే వాస్తవమే, విలీనం చేయాలా అన్న ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. అది ఇప్పుడు కాదు, కవిత జైల్లో ఉన్నప్పుడు, మార్చి నుంచి ఆగస్టులో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. 37% నుంచి 17% ఓటు బ్యాంకు వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జంప్ అయితే బీఆర్ఎస్ వెళ్ళి ఎన్డీఏలో చేరితే అట్లీస్ట్ ఆ ప్రెజర్ ఆ ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఉంటుందన్న ప్రెజర్ తోటి చేశారు. అదే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయిన ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు, పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి గాని, తర్వాత గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గాని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వాపస్ వచ్చింది రెడీ ఉండే, కానీ వీళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు బోరా, మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యేలు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. సో ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళరు, లాస్ట్ 6 నెలల్లో చూస్తారు. కానీ మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరన్నా ఆలోచన ఉంటే ఆ విధంగా వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ సిబిఐ ఈడీ కేసుల
సంబంధించి ఉన్న వాళ్ళు వెళ్లే అవకాశం ఉంది. కానీ అంత పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అనుకోను. ఒకవేళ అధ్యక్షుడు ఇప్పుడు బండి సంజయో, ఈటల రాజేందరో, లేకపోతే ధర్మపురి అరవిందో ఆ విధంగా ఉంటే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు బీజేపీ కూడా రామచంద్రరావును చేయడం అనేది డిఫెన్సివ్ గేమ్. అంటే లాంగ్ టర్మ్ వాళ్ళు ఆలోచించినట్టున్నారు. ఏదో ఇప్పుడు ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోపం, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ కోపం, ధర్మపురి అరవింద్కి ఇస్తే మిగతా ఎంపీల కోపం, ఇట్లా ఈ ఆలోచన చేసి బీజేపీ రామచంద్రరావుకి ఇచ్చినట్టుంది. ఆయనకైతే అందరు కోఆపరేట్ చేస్తారని. సో పంచాయతీ ఎన్నికలకు ముందు ఏదో ఒక షాక్ ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే గువ్వల బాలరాజు కానీ అబ్రహం కానీ వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. చెప్పినట్టు 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఉండకపోవచ్చు. బట్ బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టం అని చెప్పొచ్చు కదా. డెఫినెట్ గా నష్టమే కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామం అంతా కూడా అది ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే వాటిల్లే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ముక్కోణ పోటీ ఉంటుందా, లేదంటే రెండు పార్టీల మధ్య పోటీ? నో, డెఫినెట్ గా తెలంగాణ ఇస్ మల్టీ కార్నర్ కంటెస్ట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ. అంటే టీడీపీలో మళ్ళీ జనసేన, బీజేపీ కూటములు ఉంటాయి. బట్ తెలంగాణకు వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముక్కోణ పోటీ ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది. ఈ విధంగా అన్ని పార్టీస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. మల్టీ కార్నర్ కంటెస్ట్ అనేది తెలంగాణలో ఉంటాయి. సిపిఎం, సిపిఐ కూడా ప్రభావం ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది. సో ఇన్ని పార్టీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఆ విధంగా ఉంది. రేపు టీడీపీ, జనసేన విడిపోయినాయి అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు అక్కడ కూడా ముక్కోణ పోటీ ఉంటుంది. బట్ తెలంగాణ ఈజ్ ఆల్వేస్ మల్టీ కార్నర్ కంటెస్టేట్. అంటే 37 నుంచి 40% ఓట్లు వస్తే చాలు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొన్న ఎంత కాంగ్రెస్ పార్టీకి 39% వస్తే అధికారంలోకి వచ్చింది. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో 1 more షార్ట్ బ్రేక్.